హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి బీసీసీఐ ఒక షాక్ ఇచ్చిందని ఒక వార్త వైరల్ అవుతుంది. తన రిటైర్మెంట్ మీద అంటే క్లారిటీగా చెప్పకపోయినా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి బీసీసీఐ రోహిత్ చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా, ఒకవేళ టెస్టుల్లో ఆ, కొనసాగుతాడా, లేకపోతే వన్డేల్లో కొనసాగుతాడా, లేదా మొత్తం అంతర్జాతీయ క్రికెట్కే వీడ్కోలు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ వెంకటేష్ గారు. హాయ్ నరేష్. సో చూస్తున్నాం, రోహిత్ శర్మ దాదాపు 1.5 year అనుకుంటా. ఐ థింక్ ఒక బిగ్ హిట్టింగ్స్ అతని నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ వచ్చి దాదాపు 1 year కంప్లీట్ గా అయిందని అనుకుంటారు చాలా మంది. ఒక ఫెయిల్యూర్స్ ఒక బాటలో ఉన్నాడు. సో ప్రెషర్ అనేది పెరుగుతూ వస్తుంది రిటైర్మెంట్ సంబంధించి. సో తాజా వార్తలు ఈ చూసిన తర్వాత మీరేం చెప్తారు? ఇప్పుడు రోహిత్ శర్మ ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ యంగర్. అతని వయసు కూడా ఐ థింక్ 38 years అంతా వచ్చినాయి అతనికి. ఫామ్ కూడా మీరు చెప్పినట్టుగా వరుసగా వైఫల్యాలు మనం చూస్తున్నాం. సో అతను ఏం చేయబోతున్నాడు నెక్స్ట్, అతని ఫ్యూచర్ ఏంటనేది క్లారిటీ అడిగారు బీసీసీఐ వాళ్ళు. రిటైర్ అయ్యమని కాదు, ఎందుకంటే రిటైర్ అయ్యే ఉద్దేశం ఏమి ఉన్నట్టుగా లేదని గతంలో రోహిత్ శర్మ చాలా క్లియర్గా చెప్పాడు. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అనుకున్నారు. జరగలేదు. ఇప్పుడు ఈ నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా అతనే మన కెప్టెన్గా ఉండబోతున్నాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐపీఎల్ ఉంటుంది. ఐపీఎల్ తర్వాత మనం ఇంగ్లాండ్ వెళ్ళి టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం. సో ఆ టెస్ట్ మ్యాచ్లకి అతను కొనసాగుతాడా లేదా, ఎందుకంటే టెస్టుల్లో అతని ఫామ్ మరీ దారుణంగా ఉంది. ఈ ఫార్మాట్లో పర్లేదు, 1 days అతను ఇటీవల శ్రీలంకలో ఆడినప్పుడు కానీ అంతకుముందు వన్డే వరల్డ్ కప్లో కానీ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో వన్డే ఫామ్ విషయంలో అతనికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ టెస్ట్ మ్యాచ్లో మాత్రం చాలా దారుణంగా మొన్న 31 runs ఆడిన 4 టెస్టులు 31 runs ఎన్నో చేశాడు. సో ఆ ఇంగ్లాండ్ సిరీస్కి కొనసాగాలనుకుంటున్నాడా లేదా అనేది అదొకటి చెప్పాలి. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతను 1 days నుంచి కూడా రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అతనికి నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ నాటికి అతనికి 40 years వస్తాయి. సో అప్పుడు అతను ఆడడం కూడా కొంచెం డౌట్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అతను అంత ఫిట్ క్రికెటర్ కాదు. విరాట్ కోహ్లీ అంటే చాలా ఫిట్గా ఉంటాడు వయసుతో నిమిత్తం లేకుండా. సో వయసు అనేది కాకుండా అది ఫిట్నెస్ కూడా క్వశ్చన్ మార్క్గా మారుతుంది కాబట్టి. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 1 daysకి రిటైర్మెంట్ ప్రకటించాలి అనేది బహుశా బీసీసీఐ వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అలాగే టెస్ట్ సిరీస్లో అతను కొనసాగడం విషయం గురించి కూడా మాట్లాడాలి. ఒకవేళ ఇక్కడ కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో కనుక అతను మళ్ళీ ఫామ్ అందుకుంటే, అలాగే మనం ఇంగ్లాండ్తో జరిపే 1 day సిరీస్లో కనుక ఫామ్ అందుకుంటే ఆ ఫామ్ టెస్ట్లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది అతనికి. సో టెస్ట్ బహుశా నేను అనుకోవడం ఈ ఇంగ్లాండ్ సిరీస్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ దీంట్లో కూడా రోహిత్ శర్మ ఫామ్లోకి రాకపోతే టెస్ట్ సిరీస్లో అతను రిటైర్ అయినా అవ్వకపోయినా అతన్ని డ్రాప్ చేసి బుమ్రాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెప్టెన్గా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక బర్డన్గా మారితే ఇంగ్లాండ్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సిరీస్ అది. నెక్స్ట్ డబ్ల్యూటీసీ సైకిల్ ఇంగ్లాండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఇంపార్టెంట్ సిరీస్లో రోహిత్ శర్మ ఒక లైబిలిటీగా మనకు మారితే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో కొంత కఠిన నిర్ణయాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అందుకే రోహిత్ శర్మకు ఒక వార్నింగ్ లాంటిది, అదే అతను ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుందనే విషయంలో ఫుల్ క్లారిటీ బీసీసీ అతను అడిగినట్టుగా ఉంది. అంటే వెంకటేష్ గారు, బీసీసీఐ డైరెక్ట్ గా ఇలా అడగటం వాళ్ళ ప్లానింగ్ ఏమనుకోవచ్చు? బీసీసీఐ ప్లానింగ్ ఎందుకంటే ఒక సీనియర్ ప్లేయర్ గా ఇంకా ఇంతకంటే ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం లేదంటారా? ఇప్పటికే దాదాపు 1 year అవుతుంది కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ఫామ్ అయ్యి. సో రోహిత్ శర్మకి ఇటువంటి అల్టిమేటం ఇవ్వడం మీరేమంటారు? అంటే ఇప్పుడు ప్లేయర్స్ వాళ్ళంతా వాళ్ళే రిలీజ్ కావాలి. మరి అది రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరైనా సరే ఫామ్లో లేకపోతే లేదు నేను బికాజ్ ఐఎమ్ రోహిత్ శర్మ, బికాజ్ ఐఎమ్ విరాట్ కోహ్లీ నేను టీంలో ఉండాల్సిందే అని ప్లేయర్స్ అనుకుంటే అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. సో మీరు ఫామ్లో లేనప్పుడు మీరు గౌరవంగా తప్పుకుంటే బాగుంటుంది. సో ఇంతవరకు అతనికి చాలా అవకాశాలు ఇచ్చారు. సిరీస్ మొత్తం మనం అంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో కానీ తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కానీ వరుస వైఫల్యాలు చూసాం. సో ఆ నేపథ్యంలో రోహిత్ శర్మ నిర్ణయం తీసుకోవాలి. రిటైర్ కాకపోతే అతన్ని డ్రాప్ చేయడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఉండే పరిస్థితి లేదు. సో అందుకని బీసీసీఐ ఎలాంటి మొహమాటం లేకుండా, ఎందుకంటే మనకి కంట్రీ ఇంట్రెస్ట్ ముఖ్యం, ప్లేయర్స్ ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాకుండా మన దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి, మనం సిరీస్ గెలవడం ముఖ్యం కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నా కూడా రోహిత్ శర్మ డైహార్డ్ ఫ్యాన్స్ మినహాయిస్తే చాలామంది కూడా
అతని టెస్ట్ మ్యాచ్లో అతని కంటిన్యూషన్ని క్వశ్చన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే వెంకటేష్ గారు, రోహిత్ శర్మ టెస్టుల్లో కంటిన్యూ అయితే బెటర్ అంటారా? ఒకవేళ ఏదో ఒక నిర్ణయం లేకపోతే 2 ఫార్మేట్లు అంటే, ఎందుకంటే వన్డే నెక్స్ట్ ఏదైతే మనకి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 5 టెస్టుల సిరీస్ ఉండబోతుంది. సో ఆ సిరీస్ తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ ఫార్మేట్ వరకు అతను ఫిట్ గా ఉండే అవకాశం ఉంది ఒక 1 ఇయర్ పాటు, నెక్స్ట్ 1 ఇయర్? ఏదో అంటే ఒక ఇప్పుడు ఫార్మేట్ కి అయితే ఖచ్చితంగా గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దేనికి అతను గుడ్ బై చెప్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఈ వన్డే సిరీస్లో ఇప్పుడు జరగబోయే ఇంగ్లాండ్ జరగబోయే వన్డే సిరీస్లో ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కనుక అతను మళ్ళీ ఫామ్లోకి వస్తే ఆ ఫామ్ అనేది మీకు టెస్ట్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. సో ఇంగ్లాండ్ సిరీస్లో కూడా అతనికి అవకాశం ఇస్తే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ లాస్ట్ టైం మనం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఒక 3 ఏళ్ల క్రితం అప్పుడు రోహిత్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అందుకని ఒకవేళ ఇక్కడ కనుక ఫామ్లోకి వస్తే టెస్ట్లో కొనసాగాలి. లేదు ఇక్కడ అదే పూర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది, ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కొన్ని కంటిన్యూ అయింది, ఇంగ్లాండ్ సిరీస్లో కూడా కంటిన్యూ అయిందంటే అప్పుడు ఇంకా సెలెక్టర్స్ అతను పక్కన పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది, లేదా అతనే గౌరవంగా తప్పుకోవాలి. ఇక వన్ డేస్ విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతను కొనసాగడంలో ఎలాంటి అర్థం ఉండదు. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ ఆడాలి అని ఉంది నాకు అని అతను చెప్పిన మాట నిజమే, కానీ అంతవరకు అతను ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయగల. ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న టీంలో కానీ మనం తీసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు ఓపెన్ చేస్తారు? రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తారు. దానివల్ల యశస్వి జైస్వాల్ అంత మంచి ఫామ్లోనే యశస్వి జైస్వాల్ని మనం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తే ఇద్దరు యంగ్స్టర్స్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది. సో సీనియర్స్ ఏదో ఒక పాయింట్లో వేకేట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్లో మన యంగ్స్టర్స్తోనే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్లో అతను కంటిన్యూ అవడంలో ఎలాంటి మీనింగ్ ఉంటుందని నేను అనుకోను. ఓకే వెంకటేష్ గారు, అయితే చివరిగా చెప్పండి, రోహిత్ శర్మ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సో నెక్స్ట్ 2 ఫార్మేట్లకి, అటు వన్డే ఫార్మేట్ కి అలాగే టెస్ట్ ఫార్మేట్ కి కూడా, అంటే కెప్టెన్లను ఎంపిక చేయడం బీసీసీఐ ముందున్న ఒక సవాల్గానే చెప్పాలి. కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, బుమ్రా, అలాగే జైస్వాల్, పంత్, గిల్, సో రాహుల్ పేరు కూడా. అంటే ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఎందుకంటే బుమ్రా ఇంజరీస్ కారణంగా కొన్ని సిరీస్లకి దూరం అవడం, సో యువ క్రికెటర్ల వైపే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశం ఉందంటారు. బుమ్రాతో ఎప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఉండే ఉంటుంది. ఒకటేంటంటే అతని ఇంజరీ కన్సర్న్స్ ఒకటి, రెండోది అతని వర్క్ లోడ్ కూడా మేనేజ్ చేయాలి. అంటే ఒక లాంగ్ సిరీస్ ఉందనుకోండి, లాంగ్ సిరీస్లో మొత్తం అన్ని మ్యాచ్లు ఆడకుండా కొన్ని మ్యాచ్లు అతను రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో బుమ్రా విషయంలో ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో బుమ్రాని క్యాప్టెన్ చేయడం కొంచెం కష్టమైన పరిస్థితి. ఆల్రెడీ శుభ్మన్ గిల్ని T20లో వన్ డేస్లో వైస్ కెప్టెన్గా ప్రకటించారు. అతని ఫామ్ కూడా ఇటీవల కాలంలో కొంచెం డౌట్ఫుల్గా మారింది. సో అతను కనుక మళ్ళీ కన్సిస్టెంట్గా ఆడడం మొదలు పెడితే బహుశా బీసీసీఐ ఉద్దేశం అతన్నే క్యాప్టెన్ చేయాలన్నట్టుగా ఉంది. అలాగే రిషబ్ పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ వాళ్ళ ప్లేస్ ఇంతవరకు గ్యారంటీ లేదు. వాళ్ళిద్దరు ఎవరు వన్డే టీంలో ఉంటారనేది మనకి ఇంతవరకు గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళ విషయంలో మనం వెళ్ళే అవకాశం లేదు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఇంజరీ కన్సర్న్స్ ఒకటి ఉన్నాయి. ఫర్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్ హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్సీ రాడార్ నుంచి అతను పూర్తిగా తప్పించేశారు. ఈవెన్ T20 వరల్డ్ కప్ మనకి గెలిచినప్పుడు అతను వైస్ కెప్టెన్. సో మనం T20 వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో వైస్ కెప్టెన్గా ఉన్న అతను నెక్స్ట్ ఇమీడియట్గా వైట్ బాల్ కెప్టెన్ కావాలి. బట్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, గంభీర్ రావడం తర్వాతనో లేకపోతే బీసీసీఐ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ విషయంలో అంత హ్యాపీగా లేకపోవడం, ఏదో ఒక రీజన్ వల్ల హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ రేస్లో ప్రస్తుతం అయితే లేడు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే శుభ్మన్ గిల్ బహుశా వైట్ బాల్ ఫార్మాట్లో అతను నెక్స్ట్ కెప్టెన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఇంకా టెస్ట్ మ్యాచ్ల్లో ప్రస్తుతానికి అయితే బుమ్రానే ఉంటాడు. ఒకవేళ బుమ్రాకి ఏమైనా ఇంజరీ కన్సర్న్స్ ఉంటే నెక్స్ట్ బెస్ట్ నేను కూడా రిషబ్ పంత్ రేస్లో ముందుంటాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు చెప్తున్న దాన్ని బట్టి అంటే రోహిత్ శర్మ రిటైర్మెంట్ టైం దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే తనకు తానుగానే తెలుసు కాబట్టి గౌరవంగానే తప్పుకుంటేనే బెటర్ అన్నది. సో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.